హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ కవని శ్రీగారు ఇద్దరు కూడా తులసికోట దగ్గర పంతులు చెప్పిన విధంగానే గుండెలతో నీళ్లు రెడీగా పెట్టుకుని నిహారికని పిలుస్తూ ఉంటారు. ఇక నిహారిక కృష్ణ బయటకు వచ్చి వాళ్ళని చూస్తూ చాలా టెన్షన్ పడుతూ చన్నీటి స్నానం, ఒంటికాల మీద ధ్యానం ఎలా తట్టుకుంటావో ఏంటో అని కృష్ణ అంటూ ఉంటాడు. ఏం జరుగుతుందో చూద్దాం అని ఇద్దరు బయటకు వెళ్లి అత్తయ్య వాళ్ళు వినాలని ఓ వాయిస్ పెంచుతున్నావు, అవని జరిగింది ఏదో జరిగిపోయింది, ఇలాంటి శిక్షల గురించి మర్చిపో అని నిహారిక చెప్తూ ఉండగా మరి పాప ప్రక్షాళన ఎలా జరుగుతుంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. అందులో కృష్ణ నాకు నిజం చెప్పండి, పాప ప్రక్షాళన కాన్సెప్ట్ మీదే కదా అని కృష్ణ అడుగుతూ ఉండగా మాకు ఒక నిజం చెప్పండి, అమ్మవారు పోనటం అబద్ధం కదా అని శేఖర్ కూడా అడుగుతూ ఉండగా ఏం కాదు అది నిజం అని కృష్ణ అంటాడు. అయితే పాప ప్రక్షాళన కూడా నిజం అని శేఖర్ అంటూ ఉండగా టైం వేస్ట్ మొదలు పెట్టు అని అవని అంటూ ఉండగా ప్లీజ్ అవని వదిలే అవని అని నిహారిక బ్రతిమాలుతూ ఉండగా అయితే ఒక పని చేయి, అతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మవారు పోనటం అబద్ధమని ఒప్పుకో అని అవని చెప్తూ ఉండగా అలా ఎలా ఒప్పుకుంటాం అని కృష్ణ నిహారిక అంటూ ఉండగా మరి ఈ పనిష్మెంట్ ఎలా తప్పించుకుంటావు అని అవని శేఖర్ అడుగుతూ ఉండగా అప్పుడు అమ్మా నాన్నలు నిహారికని ఇప్పుడే బయటకు గంటేస్తారు కదా అని కృష్ణ అడుగుతూ ఉండగా అయితే ఇది మొదలు పెట్టండి అని అవని చెప్తూ ఉండగా కృష్ణ మాత్రం ఈ బిందెల్లో సగం బిందెలు డిస్కౌంట్ ఏమైనా ఉండవా అని అడుగుతూ ఉండగా అదేం కుదరదు, ఇక్కడ జరిగేదంతా అతి వాళ్ళు లైవ్ లో సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తూ ఉంటారు, డిస్కౌంట్లు అవి ఇవి ఏమీ ఉండవు అని అవని చెప్తూ ఉండగా నువ్వు బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావని అని కృష్ణ అంటుంటే యా నేను అమ్మవారి విగ్రహాన్ని ఇంటి నుంచి తరలించినప్పుడు మీ ఆవిడ నన్ను సీసీటీవీ ఫుటేజ్ తోనే పట్టించింది కదా అని అవని అంటుంది. సరే సరే ఇక మాట అనవసరం, ముందు పని మొదలు పెట్టండి అని శ్రీకర్ అంటాడు. బంగారం వీళ్ళు మాటలతో వినేలా లేరు, ఇక తప్పదు నువ్వు కూర్చో నేను పైనుంచి నీళ్లు పోస్తాను అని కృష్ణ చెప్పగానే ఇక నిహారిక కూర్చుంటుంది. అంతలో అవని శ్రీకర్ మేమిద్దరం ఇలా కూర్చొని చూస్తూ ఉంటాం, మీరు కానివ్వండి అని చెప్తూ ఉండగా ఇక కృష్ణ నీళ్ళల్లో చేపట్టి బంగారం ఇది ప్రతిపక్ష కుట్ర అని అంటూ ఉండగా ఏమైంది అని నిహారిక అడుగుతూ ఉండగా ఇందులో ఐస్ ముక్కలు ఉన్నాయి కదా, లేకపోతే నీళ్లు ఇంత చల్లగా ఎందుకుంటాయి అని అడుగుతూ ఉండగా నిజమా కృష్ణ అని నిహారిక అడుగుతుంది. అవును బంగారం, మంచుకొండలోంచి తీసుకొచ్చి నీళ్లు పెట్టినట్టున్నాయి, కాసేపు నా చెయ్యి ఇందులో ఉంటే గడ్డగట్టకపోయేది అని కృష్ణ చెప్తూ ఉండగా అవని వీళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు అని శ్రీకర్ అంటాడు. అంతలో అవని అత్తయ్య అని పిలవటంతో ఏంటమ్మా అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక దాంతో నిహారిక అమ్మ తల్లి నీకు దండం పెడతాం మొదలు పెడతాంలే అని నిహారిక వెళ్లి కూర్చోగానే కృష్ణ నీళ్లు పోయగానే ఇక నిహారిక గజగజ వణికిపోతూ ఉంటుంది. అయ్యో నా బంగారానికి ఎంత కష్టం వచ్చింది అని కృష్ణ అంటూ ఉండగా ఒకటి అని శేఖర్ నెంబర్స్ కౌంట్ చేస్తూ ఉండగా అమ్మవారితో ఆటలాడితే ఇలాగే ఉంటుంది అని అవని అంటూ ఉంటుంది. ఇక అలాగే వణికిపోతూ నిహారిక చన్నీటి స్థానం పూర్తి చేస్తుంది. కృష్ణ పంతులు గారు 11 బిందెలు చెప్పారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా నిహారిక అల్లాడిపోయేది అని అంటూ ఉంటాడు. మొదటి ఘట్టం పూర్తయింది, ఇక రెండో ఘట్టం ఉంది, ఒంటికాల మీద లలితా సహస్రనామం జపించాలి అని అవని చెప్తూ ఉండగా మా ఆవిడకి లలిత సహస్రనామాలు తెలియదు అని కృష్ణ చెప్తూ ఉండగా నాకు తెలుసుగా, ఒంటికాల మీద నిలబడు కాలు కింద పెట్టకూడదు అనే శేఖర్ అవని చెప్తూ ఉండగా ఇక నిహారిక వణికిపోతూనే ఒంటికాల మీద నిలబడగానే అవని లలిత సహస్రనామం జపిస్తూ ఉంటుంది. ఇక నిహారిక ఒంటికాల మీద నిలబడలేక వణుకుతూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణ టెన్షన్ పడుతూ అయిపోయింది కదా ఇక పద నిహారిక అని పిలుస్తూ ఉండగా కుదరదు బావా, మీ ఆవిడ ఉదయం వరకు ఇలాగే జాగారం చేయాలి, మేము బయలుదేరతాము అని అవని అంటూ ఉండగా ఇక నిహారిక కృష్ణ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. మీరు ఏదైనా తేడా చేశారో మాకు రేపు ఉదయం సీసీటీవీ ఫుటేజ్ లో తెలుస్తుంది, అప్పుడు మళ్ళీ ఇదే కంటిన్యూ చేయాల్సి వస్తుంది అని శ్రీకర్ వాణిగిస్తూ ఉండగా బావా పద నాకు నిద్ర వస్తుంది అని అవని అంటూ ఉండగా అవని మనం నిద్రపోతే ఎలా, ఇది మనం చాలా ఎంజాయ్ చేయాల్సిన టైం ఇది అని శ్రీకర్ అంటూ ఉండగా ఓ బావా చి అని సిగ్గుపడుతూ అవని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా ఏ అవని ఆగు అని శ్రీకర్ కూడా వెనకాలే పిలుస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక నిహారికి మాత్రం నా వల్ల కావట్లేదు కాలు కింద పెడతా అని అంటూ ఉండగా వద్దు బంగారం, కావాలంటే బాహుబలి కట్టప తల మీద కాలు పెట్టినట్టు నువ్వు నా తల మీద పెట్టు, నేల మీద మాత్రం పెట్టద్దు అని కృష్ణ చెప్తూ ఉంటాడు. ఇక నిహారిక మాత్రం ఆవరిస్తూ ఉంటుంది. దాంతో కృష్ణ టెన్షన్ పడుతూ నిహారిక అని పిలుస్తూ ఉంటాడు. ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది. నిహారిక బోర్డు మీద 8 నెంబర్స్ వరకు రౌండ్ అప్ చేసి 9, 10 అలాగే ఉంచి 10 దగ్గర రైట్ చేసి ఇంకా 2 రోజులే ఉందవని నువ్వు బ్యాగు బట్టలు సిద్ధం చేసుకోవడానికి రెడీగా ఉండు అని నిహారిక అనుకుంటూ ఉండగా అంతలో అవని వచ్చి నువ్వు కూడా నీ లగేజ్ సర్దుకొని రెడీగా ఉండు నిహారిక, ఇంకా 2 రోజులే ఉందని లెక్కలు పెట్టుకుంటున్నావా అని అవని లోపలికి వచ్చి అడుగుతూ ఉండగా గడువు దగ్గర పడుతున్నా నీలో ఏమాత్రమూ టెన్షన్ కనిపించట్లేదు అని నిహారిక అడుగుతుంటుంది. ఎందుకు టెన్షన్ పట్టం, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నట్లు దైవం తన పని తను చేసుకుంటూ పోతుంది, అందుకే నేను కూల్ గా ఉన్నాను, నీలా టెన్షన్ పడకుండా
అని అవని చెప్తూ ఉంటుంది. నిన్నటి విజయం నీ మొహంలో బాగా కనబడుతుంది అవని. నువ్వు అల్ప సంతోషివి, చిన్న చిన్న వాటికి సంతోషపడిపోతుంటావు. వ్రతంలో నేను చేసిన పనికి 11 విందుల స్నానం చేయించి ఒంటికాల మీద నిలబెట్టినందుకు సంతోషపడిపోయి ఉంటావు. కానీ 2 రోజుల్లో నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలి, నన్ను శిక్షించడం కాదు, నువ్వు కూడా శిక్షకి సిద్ధంగా ఉండవు అని నిహారిక చెప్తూ ఉంటుంది. అంతలో వేదవతి వీళ్ళ రూమ్ వైపు వస్తూ ఉంటుంది. ఇక నేను తప్పు చేయనంత వరకు దేనికైనా సిద్ధంగా ఉండను, నీ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి అయితే నేను రాను, చూస్తూ అని అవని అంటుంది. 8 రోజుల్లో సాధించలేని దానివి ఈ 2 రోజుల్లో ఏం చేస్తావు అని నిహారిక అడుగుతుండగా, ఏదైనా సాధించడానికి ఈ 2 రోజులే చాలా ఎక్కువ సమయం నిహారిక, 48 గంటల్లో అద్భుతాల్ని సృష్టించొచ్చు తెలుసా అని అవని అడుగుతుండగా, అంతలో వేదవతి వచ్చి అవని అని పిలుస్తూ ఉండగా నిహారిక షాక్ అవుతూ ఉంటుంది. కింద నువ్వు కనపడలేదని నీ గురించే పైకొచ్చాను, పక్కింటి వాళ్ళు యుఎస్ వెళ్తున్నారంట, పలకరించి వచ్చేద్దాం పదా అని అవని తీసుకుని వేదవతి వెళ్ళబోతూ, నువ్వేంటి కంగారుగా ఉన్నావు అని నిహారికని అడుగుతుండగా, ఏం లేదత్తయ్య అని నిహారిక సమాధానం చెప్పడంతో ఇక వేదవతి బయటికి వెళ్ళబోతూ ఉంటుంది. దాంతో అవని నిహారిక ఇద్దరు రిలాక్స్ అవుతూ ఉండగా, ఇక వేదవతి మాత్రం వెనక తిరిగి వచ్చి ఆ బోర్డు దగ్గరికి రాబోతూ ఉండగా నిహారిక బోర్డుకి అడ్డంగా నిలబడుతుంది. తప్పుకో అని వేదవతి చెప్తూ ఉండగా, ఎందుకత్తయ్య అని నిహారిక అడుగుతూ ఉండగా, తప్పుకో నీకే చెప్తున్నా అని నిహారికని పక్కకు లాగేసి బోర్డు వైపు చూసి షాక్ అయిపోతూ, ఈ బోర్డు ఏంటి 8 నెంబర్లకి రౌండ్ అప్ చేస్తున్నాయి, ఒక నెంబర్ కి టిక్ పెట్టుంది, దేనికి సంబంధించినది అని వేదవతి అడుగుతుండగా, నిహారిక ఏదో రాసుకుంది లేత్తయ్య, మనం వెళ్దాం పదండి అని అవని అంటూ ఉండగా, దీని గురించి నాకు వెంటనే తెలియాలి అని వేదవతి అడుగుతుంటుంది. ఇక దాంతో నిహారిక, చెప్తాను అత్తయ్య, నాకు అవనికి మధ్య జాతకం విషయంలో ఒక ఛాలెంజ్ మొదలైంది అని వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఛాలెంజ్ గురించి వేదవతికి చెప్పడంతో వేదవతి షాక్ అవుతూ ఉంటుంది. అలాగే అవని కూడా షాక్ అవుతూ ఉండగా, ఆ 10 రోజులకి సంబంధించిందే ఈ బోర్డు అని నిహారిక చెప్తూ ఉండగా, నిహారిక చెప్పింది నిజమేనా అని వేదవతి అడుగుతూ ఉండగా, నిజమే అత్తయ్య అని అవని చెప్పడంతో, మీరిద్దరూ నాతో రండి, మీ ఇద్దరి సంగతి అక్కడ తెలుస్తాను అని చెప్పేసంటూ వేదవతి చాలా సీరియస్ గా కిందికి వెళ్తూ ఉండగా, అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ నిహారిక అవని కూడా కిందికి వస్తారు. వాళ్ళిద్దరూ ఎంత చెప్తున్నా వినకుండా ఇంకేం మాట్లాడుతుంది అని అరుస్తూ, కృష్ణ శ్రీకర్ అందరూ బయటికి రండి అని వేదవతి పిలవడంతో అందరూ బయటకు వచ్చి, ఏమైంది వేద అని ప్రసాదరావు అడుగుతూ ఉండగా, మన ఇంట్లో మనకు తెలియకుండా మన కోడళ్ల మధ్య ఏం జరుగుతుందో తెలుసా అండి అని వేదవతి అంటూ ఉండగా, నేనేం చేశాను అత్తయ్య, నాకేం తెలియదు అని లావణ్య అంటుంది. లావణ్య నీకేం తెలియదులే, వీళ్ళిద్దరి గురించి అనుకుంటా అని రాధ అంటాడు. ఏం జరిగిందమ్మా అని శ్రీకర్ అడుగుతుండగా, ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసా, వీళ్ళిద్దరి మధ్య పెద్ద శపథం నడుస్తుంది, జాతకం విషయంలో ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్నారు అని వేదవతి చెప్తూ ఉండగా, ఛాలెంజా ఏమని అని శ్రీకర్ అడుగుతుండగా, నువ్వు చెప్పు నిహారిక అని వేదవతి అంటుంది. ఒక రోజు కులకర్ణి స్వామీజీ శిష్యుడు వచ్చి నా జాతకం విషయంలో ఎలాంటి తప్పు లేదని డైరీ తీసుకుని వచ్చి నిరూపించారు కదా, ఆ రోజు ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే అని చెప్పేసి అవని తనకి మధ్య జరిగిన ఛాలెంజ్ గురించి నిహారిక చెప్పగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మన మధ్య మామూలుగా నటిస్తున్న వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి పోటీ జరుగుతుందో చూడండి అని వేదవతి అంటారు. మీ ఇద్దరి మధ్య ఇలాంటి సంగతి గురించి మాకెందుకు చెప్పలేదు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఇక ప్రసాదరావు కూడా, అవని ప్రతి విషయంలో నేను వేద సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం, ఈ విషయంలో మాత్రం నిహారికని తప్పు పట్టద్దని చెప్పాను కదా, మరి ఎందుకమ్మా ఇలాంటి ఛాలెంజ్ చేశావు అని ప్రసాదరావు అడుగుతూ ఉండగా, ఇప్పటి వరకు జాతకం విషయం నువ్వు ఎలాంటి ఆధారం చూపించలేకపోయావు, అయినా సరే నిహారిక మీద నిందలు వేస్తూనే ఉన్నావు, కులకర్ణి గురువు గారి శిష్యుడు చూపించిన డైరీలోనే అన్నిటికీ సమాధానం ఉన్నాయమ్మా, ఇంకా నువ్వు ఎందుకు అనుమానిస్తున్నావు అని ప్రసాదరావు వేదవతి అడుగుతుండగా, ప్రతిసారి అవని నన్ను జాతకం విషయంలో చాలా ఇబ్బంది పెడుతుంది, రేపటితో నిరూపించలేకపోతే నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి అని నిహారిక చెప్తూ ఉండగా, ఎందుకు వచ్చిన గొడవమ్మా, కాళ్ళు పట్టుకోవడం అవసరమా చెప్పండి అని ప్రసాదరావు అడుగుతుండగా, అవసరమేనన్నా, నా భార్యని అంత ఇబ్బంది పెట్టిన తర్వాత వదలకూడదు అని కృష్ణ అంటూ ఉండగా, అవని నువ్వైనా అర్థం చేసుకోమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉండగా, మాట అంటే మాటే మావయ్య, ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకుంటారో రేపటితో తెలిసిపోతుంది కదా అని అవని అంటుంది. ఈ ఇద్దరి మధ్య ఛాలెంజ్ లు మీకు కొత్తేమో కానీ మాకు పాత అత్తయ్య, గతంలో ఇలాంటివి మేము చాలానే చూసాం, అవునమ్మా, ఒకసారి అవని గెలిచేది, ఇంకోసారి నిహారిక గెలిచేది, ఇద్దరు పై ఎత్తులు భలే ఉండేవి, వాళ్ళకి టెన్షన్ గా ఉండేవి, మాకు ఎంటర్టైనింగ్ గా ఉండేవి అని రాధా లావణ్య చెప్తూ ఉండగా, సిగ్గు లేదా మీకు, బుద్ధి లేదా మీకు అని వేదవతి అరుస్తూ ఉండగా, వాళ్ళు పాము ముంగిసిలా కొట్టుకుంటుంటే మధ్యలో మమ్మల్ని అరుస్తారేంటి అని లావణ్య అడుగుతుండగా, పేరుకు పెద్ద కొడుకు పెద్ద కోడలు ఇలాంటి విషయాలు మీ దృష్టికి వచ్చినప్పుడు మాకు చెప్పాలి కదా అని వేదవతి అడుగుతుండగా, ఇది మరీ బాగుందమ్మా, చివరికి మేము దోషులం అయ్యామా, మీరు ఏదైనా అనాలి అనుకుంటే వాళ్ళని అనండి, మమ్మల్ని కాదు, మేము తేరగా దొరికామా మమ్మల్ని అంటున్నారు అని రాధా లావణ్య అడుగుతుండగా, గుర్తింపు అంటూ తెగ ఆరాట పడుతూ ఉంటారు కదమ్మా, ఇలాంటి బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా గుర్తింపు వస్తుందమ్మా, మాకెందుకులే, మేము బాగుంటే చాలు అనుకుంటే ఎలా అని ప్రసాదరావు అడుగుతుండగా, ఇవ్వాల్సిన విషయంలో మీరు కూడా లావణ్యకి కొన్ని అధికారాలు ఇచ్చుంటే ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది నాన్న, మీరు ఎప్పుడు గౌరవించారు కనుక
అని రాధా అంటాడు. ఇప్పుడు ఆ సంగతులన్నీ ఎందుకు నాన్న, నిహారిక అవని సంగతి తేల్చండి అని కృష్ణ అడుగుతుండగా, శవదాలు గివదాలు అంటూ ఇంకోసారి నా దృష్టికి వచ్చిందో అప్పుడు చెప్తాను మీ సంగతి అని వేదవతి వానిగిస్తూ ఉండగా, అయితే ఇప్పుడు ఏమంటారు అత్తయ్య, మా ఛాలెంజ్ ని వదిలేయమంటారా అని నిహారిక అడుగుతూ ఉండగా, వదిలేయండి అని వేదవతి అంటుంది. అది కుదరదు అత్తయ్య, ఇంకా రేపటి వరకు టైం ఉంది కదా, నిరూపించడానికి నేను ప్రయత్నిస్తాను అని అవని అంటుంది. నువ్వు నిరూపించకపోతే మాత్రం నా జాతకం గురించి ఇంకెప్పుడు మాట్లాడుకో అని నిహారిక అంటుంది. మాట్లాడను అని అన్నారు కదా అని అవని అంటుంది. అయితే రేపు తేలిపోతుంది, అందరం రేపు గుళ్ళో కలుసుకుందాం అని నిహారిక అంటుంది. మీరిద్దరిలో ఎవరు నా మాట వినట్లేదు, రేపు మీ ఇద్దరిలో ఎవరిది తప్పైనా నేను మాత్రం క్షమించను, గుర్తుంచుకోండి, మీ శబ్దం ప్రకారమే గుడికి వెళ్దాం, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్తూ ఇక అందరినీ వెళ్ళమని చెప్తూ ఉండగా ఇక అందరూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇద్దరు కోడల మధ్య ఈ పోరేంటండి అని వేదవతి అడుగుతుండగా, మిగిలిన విషయంలో అవని అన్ని పనులు బాగానే చేస్తుంది, నిహారిక జాతకం విషయం వస్తే మాత్రం అవని వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది అని ప్రసాదరావు అంటూ ఉండగా, రేపటి వరకు ఎదురు చూద్దాం, రేపటితో తేలిపోతుంది కదా అని వేదవతి అంటూ ఉంటుంది.